వెల్కమ్ టు ఏది నిజం. తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆయన సీనియర్ నాయకుడు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే గెలిచారు. ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్లు అభివృద్ధి చేయలేదో ఏమో కానీ దాదాపు 14 ఏళ్ల దాకా ఎమ్మెల్యే కాలేకపోయారు. చెన్నూరు నుంచి ప్రజలు గెలిపించకపోవడంతో నియోజకవర్గాన్ని మార్చేశారు. అక్కడ కానీ రెండోసారి పోటీ చేస్తే కానీ విజయం దక్కలేదు. అన్నేళ్లు గెలవలేకపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి తొలిసారి 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడా జనార్దన్ చేతిలో ఓడిపోయారు. 2014 వరకు చెన్నూరు నుంచి పోటీ చేశారు. 2018లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఇదే దుర్గం చిన్నయ్యపై భారీ మెజారిటీతో గెలిచారు. 1999 నుంచి 7 సార్లు పోటీ చేస్తే 2 సార్లు మాత్రమే గెలిచారు. 2004లో బోడా జనార్దన్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండోసారికే ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ సమయంలో ఎప్పుడూ హైదరాబాద్లో ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా మారడంతో 2009లో టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాళ్ల ఓదేలు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నిక, 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెన్నూరు నుంచి పోటీ చేసి ఓదేలుపై ఓడిపోయారు. ఆ 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తరువాత ఆయన మళ్లీ శాసనసభలో అడుగు పెట్టడానికి దాదాపు 14 ఏళ్ల సమయం పట్టింది. 2009 తరువాత ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీకి వీచిన పవనాలు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే గడ్డం వినోద్ గెలిచారు. నియోజకవర్గ వ్యాప్తంగా దుర్గం చిన్నయ్యపై ఏర్పడిన వ్యతిరేకతతో పాటు రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వేయడంతో గెలుపు సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని నిరుపేదలకు 3,500 ఇండ్ల పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను తప్పకుండా లబ్ధిదారుడికి అందేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడం కూడా కలిసొచ్చిందని అంటున్నారు. అలాగే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బాండ్ పేపర్ రాయడంతో ప్రజలు నమ్మి ఓటేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. గతంలో తాను మంత్రిగా చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా, ప్రజలో వ్యతిరేకత రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఒక సంవత్సర కాలంలోనే ఇంతమంది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా 4 సంవత్సరాలలో నిజంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థాయి ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల కాలంలో కూడా నిజంగా బడుగు బలహీన పేదలకు అందరికీ కూడా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తారని, అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలకు అందరికీ ఇలా నీడ గోడు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. అలాగే 100 యూనిట్లు సబ్సిడీ, 100 యూనిట్లు ఉన్నవారికి కరెంటు బిల్లు సబ్సిడీ అని చెప్పిండు. బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే ప్రభుత్వ అధికారులను చూసాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజల దగ్గరికే పాలనగా అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంది అని అడిగి తెలుసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల సంక్షేమమే, ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
మాకు నిధులు నియామకాలు ఉద్యోగాలు మాకు వస్తాయని అనుకుంటే పాపం ఆయన చెప్పింది వాస్తవమే. కేసీఆర్ నిధులు వాళ్ళ కుటుంబానికి, ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి వస్తాయని చెప్పిండు. కానీ ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏమనుకున్నారంటే మా కోసం కావచ్చు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పాపం లడాయి చేశారు, అన్నిటికీ తెగించి. వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది తప్ప ఇంకెవరు బాగుపడలేదు. సరే 10 ఏళ్ళ తర్వాత ప్రజలకు మంచి చేయకపోతే ప్రజలకు తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చుండబెట్టాలి, ఎక్కియడం తెలుసు, మళ్ళీ దిగ్గొట్టడం తెలుసు. అయితే మరో వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గాన్ని ఏం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి ఇప్పుడు గెలిచాక పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, తనకు కావలసిన వారికి మాత్రమే అన్ని పనులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజలందరూ చూసిర్రు ఈ తెలంగాణ వద్దు ఏదద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిపిన తర్వాత మన దగ్గర ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మన శాసనసభ్యులు తీసుకోవడం జరిగింది. మరి అందులో ఏమేమో డిమాండ్స్ ఉన్నాయో, ఏమేమో ఆఫీసర్లకు ఏం రాసిర్రో అని ప్రజలకు చెప్పాలి. రెండోది, ఇక్కడ కట్టినటువంటి ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పేసి ప్రతి ఒక నాయకుని కాంక్ష, మరి పౌరుని కాంక్ష. మరి బెల్లంపల్లిలో ఉన్నటువంటి రోడ్లు మాత్రం అట్లనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎమ్మెల్యే పనులు చేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి.